మీరు లేదా మీ ఫ్రెండ్స్ ఈ సిచ్యువేషన్‌లో ఉంటే ఈ స్టోరీని కంప్లీట్‌గా వినండి. ఒక అమ్మాయి ఉండేది. చాలా ఇన్నోసెంట్. అయితే ఒక అబ్బాయిని లవ్ చేసింది. తన కోసం అన్నీ చేసింది. ఫస్ట్‌లో ఆ అబ్బాయి కూడా కేర్ చేసేవాడు. యాజ్ యూజువల్‌గా అన్నీ నార్మల్‌గానే ఉండేవి. అమ్మాయి నాకు కర్డ్ పర్సన్ దొరికాడు అన్న ఒక ఇంటెన్షన్‌తో ఉండేది. కానీ మెల్లగా అన్నీ చేంజ్ అయిపోయాయి. లేకపోతే నువ్వు ఈ స్టేజ్‌లో లేవు. నేను మనీ, టైం ఇవ్వకపోతే నువ్వు బేకార్ అని అనేవాడంట. కొట్టేవాడంట. తన డెసిషన్స్‌ని కంట్రోల్ చేసేవాడంట. అంతా అయిపోయాక సారీ చెప్పేసి ఇంకా నార్మల్ అంట. అమ్మాయి మాత్రం తను నా కోసం చేంజ్ అవుతాడు అనే ఒక మైండ్ సెట్‌తో ఉండేదంట. చాలా డేస్ అయ్యాక ఈ అమ్మాయి ఒక పాయింట్ రియలైజ్ అయిందంట. నువ్వు అనే నేమ్‌తో నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కోల్పోతున్నాను అని రియలైజ్ అయిందనమాట ఈ అమ్మాయి. సో ఆ అమ్మాయి మీకు ఒక మాట చెప్పమని చెప్పింది నాకు. అమ్మాయిలు ఎవరైనా నువ్వు నా దానివి అని చెప్పి నిన్ను కంట్రోల్ చేయాలి అనుకుంటే కనుక అది ప్రేమ కాదు. నిజంగా ప్రేమించేవాడు నిన్ను భయపెట్టడు, నీకు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతాడు, నిన్ను రెస్పెక్టెడ్గా చూసుకుంటాడు. ఎప్పుడూ ఎవరి కోసం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోవద్దు అని. ఇది నా రూమ్మేట్ స్టోరీ. సో తను చాలా డేస్ నుంచి నన్ను అడుగుతుంది ఈ స్టోరీని మీ ఫాలోవర్స్ అందరికీ షేర్ చేయవా అని చెప్పి. సో ఫైనలీ ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్